ప్రభుత్వ విత్త శాస్త్రం, ప్రభుత్వ విత్తము అంటాం దీన్ని. పబ్లిక్ ఫైనాన్స్. ప్రభుత్వ విత్త శాస్త్రాన్ని ఏ విధంగా మనం ప్రిపేర్ కావాలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రభుత్వ విత్తం ఏం తెలియజేస్తుంది, ప్రభుత్వ విత్తంలో ఎన్ని భాగాలు ఉంటాయి అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సరే, ప్రభుత్వ విత్తం ఏం తెలియజేస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయ రాబడులను గురించి తెలియజేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాలను కూడా మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఏమనంటే భారత ప్రభుత్వానికి ఆదాయం అనేది ఏ విధంగా వస్తున్నది, అదేవిధంగా దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం ఏ విధంగా వస్తున్నది, వచ్చినటువంటి ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం కానీ దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, అదేవిధంగా ఆదాయ వ్యయాలు సమానం కాకపోతే ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే భారత ప్రభుత్వానికి వచ్చే రాబడి కంటే భారత ప్రభుత్వం చేసే వ్యయం ఎక్కువైనప్పుడు భారత ప్రభుత్వం తప్పనిసరిగా రుణాలను చేయాల్సి వస్తుంది. మరి ఇక్కడ మనకి 1935 భారత ప్రభుత్వ చట్టం వలన లేదా చట్టం ద్వారా మనకి ఏం తెలుసు అని అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు అని అధికారాలు విభజించడం జరిగింది. మరి ఈ అధికారాల విభజన జరిగిన తర్వాత కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో స్థానిక ప్రభుత్వాలు అనేటివి తన పరిపాలనను కొనసాగించుకోవాలి అని అంటే ఆదాయం అనేది అవసరమవుతుంది. దీనికోసం పన్నులను వసూలు చేసుకునే వెసులుబాటు భారత రాజ్యాంగంలో కల్పించడం జరిగింది. 268వ అధికరణ నుంచి 300 అధికరణ వరకు పన్నులను గురించి, భారత పన్నులను గురించి రాజ్యాంగంలో తెలియజేయడం జరిగింది. మరి ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వ విత్త శాస్త్రంలో భాగాలు ఎన్ని, పబ్లిక్ ఫైనాన్స్ ఎన్ని భాగాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే బేసిక్ క్వశ్చన్ ఇది. మనం ప్రభుత్వ విత్త శాస్త్రాన్ని అంతా తెలుసుకుంటాం, కానీ ప్రభుత్వ విత్త శాస్త్రంలో ఎన్ని భాగాలు ఉన్నాయి అని అంటే బేసిక్ క్వశ్చన్ చాలామంది రాయలేకపోవచ్చు. ఇది 3 భాగాలు అనేది గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఏమిటంటే ఫస్ట్ వన్ ప్రభుత్వ రాబడి, గవర్నమెంట్ రెవెన్యూ అని దాని అర్థం అనమాట. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి ప్రభుత్వ వ్యయం, ప్రభుత్వ వ్యయం, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. థర్డ్ వన్, లాస్ట్ వన్ వచ్చేసి మనకి ప్రభుత్వ రుణం, ప్రభుత్వ రుణం ఉంటాం. గవర్నమెంట్ డెట్, గవర్నమెంట్ డెట్. పబ్లిక్ ఫైనాన్స్ అని అంటే గవర్నమెంట్ రెవెన్యూ, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ డెట్. ఇవి 3 భాగాలు. సో వీటన్నింటి గురించి తెలుసుకోవడమే మనకి ప్రభుత్వ విత్త శాస్త్రం అవుతుంది. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం వస్తున్నది, ఈ ఆదాయ వనరులు ఏమి, అదేవిధంగా ఇలా వచ్చినటువంటి ఆదాయాన్నంతా భారత ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు చేస్తున్నది అనేదే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ గ్రేటర్ దాన్ గవర్నమెంట్ రెవెన్యూ అంటే భారత ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే భారత ప్రభుత్వం చేసే వ్యయం ఎక్కువైనప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే తప్పనిసరిగా రుణాలను చేస్తున్నది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రుణాలను చేసి, అదేవిధంగా విదేశీ కేంద్ర బ్యాంకుల నుంచి రుణాలను చేసి, IMF నుంచి రుణాలను చేసి, IBRD నుంచి రుణాలను చేసి బడ్జెట్ని ప్రవేశపెడితే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై పెరిగిపోతున్నది. పెరిగిపోయినటువంటి ఈ ద్రవ్య సప్లై వలన మనకి వస్తు సేవలకు డిమాండ్ పెరుగుతున్నది. వస్తు సేవలకు డిమాండ్ పెరగడం వల్ల ఉత్పత్తి సంస్థల యజమానులు వాటి యొక్క ధరలను పెంచుతున్నారు.
కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అనేది సంభవిస్తున్నది అనేది మనకి గమనించాలి. సో మనీ సప్లై అనేది ఇంక్రీజ్ అయితే, ద్రవ్య సప్లై పెరిగితే, రుణాలను చేసి మరీ బడ్జెట్ను ప్రవేశపెడితే దాని వలన ఆర్థిక వ్యవస్థలో ఏం సంభవిస్తుంది అని మనకి ఎన్నోసార్లు అడిగినటువంటి ప్రశ్న ఇది. మనీ సప్లై అనేది ఇంక్రీజ్ అయితే, ద్రవ్య సప్లై అనేది పెరిగిపోతే, మనందరి ఖాతాలు నిండిపోతే, మన జోబీలన్నీ నిండిపోతే మనం ఏం చేస్తాం? వస్తు సేవలను డిమాండ్ చేస్తాం. కాబట్టి ఎకానమీలో ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది అన్నమాట. సో మనకి ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ప్రభుత్వాలకు వచ్చే రాబడి కంటే ప్రభుత్వాల యొక్క వ్యయం ఎక్కువైనప్పుడు ప్రభుత్వాలు రుణాలను చేస్తున్నాయి. ఈ రుణాలను చేయడం వలన ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై పెరిగిపోతున్నది. పెరిగిపోయినటువంటి ద్రవ్య సప్లై వలన ఎకానమీలో ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం సంభవించడానికి కారణమవుతున్నది. కాబట్టి రుణాలను చేసి మరీ బడ్జెట్లను ప్రవేశపెట్టడం ప్రభుత్వాలు ఇది మంచిది కాదు ఆర్థిక వ్యవస్థకు అనేది మనం ఫైనల్గా అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. సరే, మనకి ఇక్కడ ప్రభుత్వ రాబడి అని అంటున్నాం, గవర్నమెంట్ రెవెన్యూ అంటున్నాం. ప్రభుత్వ రాబడిని తిరిగి మనం ఎన్ని రకాలుగా వర్గీకరిస్తామనంటే 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఓకే, గవర్నమెంట్ రెవెన్యూ క్లాసిఫైడ్ 2 టైప్స్ అని చెప్తున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏమేనంటే ప్రభుత్వ సొంత పన్ను రాబడి అంటాం. దీన్ని ట్యాక్స్ రెవెన్యూ అంటాం. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అని చెప్తాం. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అంటాం అనమాట. ఓకే, తర్వాత రెండోది వచ్చేసి పన్నేతర ఆదాయం అంటాం. నాన్ ట్యాక్స్ రెవెన్యూ, గవర్నమెంట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని చెప్తానమాట. గవర్నమెంట్ రెవెన్యూ అనేది ప్రభుత్వ రాబడి అనేది ప్రభుత్వానికి సొంతంగా పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రాబడి మరియు పన్నులు కాకుండా ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం అని చెప్తాం. మరి గవర్నమెంట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ క్లాసిఫైడ్ 2 టైప్స్. అంటే ప్రభుత్వ సొంత పన్ను రాబడిని తిరిగి 2 రకాలుగా వర్గీకరిస్తాం, లేదా 2 రకాలుగా విభజించబడింది అని చెప్తున్నాం. అది ఒకటి వచ్చేసి ప్రత్యక్ష పన్నులు, డిటి అంటాం. డిటి అంటే డైరెక్ట్ ట్యాక్సెస్. సెకండ్ వన్ వచ్చేసి పరోక్ష పన్నులు. ఐటీ అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ప్రభుత్వానికి పన్నుల ద్వారా ఆదాయం వస్తున్నది, పన్నేతర మార్గాల ద్వారా ఆదాయం వస్తున్నది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అని 2 రకాలుగా చెప్తున్నాం. మరి ఇక్కడ ప్రత్యక్ష పన్నులు అని అంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలా? ప్రత్యక్ష పన్నులు అని అంటే ట్యాక్స్ నాట్ ట్రాన్స్ఫరబుల్ అనేది మనం అర్థం చేసుకోవాలా. ట్యాక్స్ నాట్ ట్రాన్స్ఫరబుల్ అని అంటే పన్నును బదలాయింపు చేయడానికి అవకాశం లేదు అని దాని అర్థం అన్నమాట. అది ట్యాక్స్ నాట్ ట్రాన్స్ఫరబుల్ అంటాం. పన్ను యొక్క తొలి భారం ఎవరిపైన ఉందో పన్ను యొక్క అంతిమ భారం కూడా వారిపైనే ఉంటే ఆ పన్నును మనం ఏమంటామంటే ప్రత్యక్ష పన్ను. కాబట్టి ట్యాక్స్ నాట్ ట్రాన్స్ఫరబుల్ అంటాం. ఈ ప్రత్యక్ష పన్నుకు ఉదాహరణగా మనం చెప్తే బెస్ట్గా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, వ్యక్తిగత ఆదాయపు పన్ను అని చెప్తామట. ఏ వ్యక్తి అయితే ఆదాయాన్ని ఒక ఆర్థిక సంవత్సరంలో సంపాదించుకున్నాడో దానికి అనుపాతంలో ప్రభుత్వానికి పన్ను చెల్లించాలే కానీ ఇతరులపైన ఆ పన్నును బదలాయింపు చేయడానికి అవకాశం ఉండదు. దాన్ని మనం ఏమంటున్నాం? ప్రత్యక్ష పన్ను అంటాం. అంటే ఉదాహరణకు వ్యక్తిగత ఆదాయ పన్నును వసూలు చేసేటప్పుడు ప్రభుత్వం ఆ ఆదాయాలను ఆధారంగా చేసుకుని ఆ వ్యక్తులపైన ప్రభుత్వం పన్ను విధిస్తే ఆ వ్యక్తి ఆ పన్నును ఇతరులపైన బదలాయింపు చేయకుండా తానే ప్రభుత్వానికి చెల్లిస్తున్నాడు అని దాని అర్థం అనమాట. అది మనం ప్రత్యక్ష పన్నుకు ఉదాహరణగా చెప్తాం. ఇది కాకుండా కార్పొరేట్ ట్యాక్స్ చెప్పచ్చు, ఇంకా వెల్త్ ట్యాక్స్ చెప్పచ్చు, గిఫ్ట్ ట్యాక్స్ చెప్పచ్చు, ఎక్స్పెండిచర్ ట్యాక్స్ చెప్పచ్చు, ఇలాంటివన్నీ మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ మన ప్రత్యక్ష పన్నులు అంటే ఏమేమి ఉంటాయి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం తీసుకుంటే మనకి ప్రత్యక్ష పన్నులు అన్నప్పుడు ఒకటి
వ్యక్తిగత ఆదాయపు పన్ను. వ్యక్తిగత ఆదాయ పన్ను. అదేవిధంగా అంటే వ్యక్తులపైన విధించే పన్ను ఇది. వ్యక్తుల యొక్క ఆదాయాలపైన ఒక ఆర్థిక సంవత్సరంలో విధించే పన్ను అనేది. అదేవిధంగా కార్పొరేషన్ పన్ను. కార్పొరేషన్ పన్ను ఇది సంస్థల నికర లాభాలపైన ప్రభుత్వం విధించే పన్ను. సంస్థల నికర లాభాలపైన ప్రభుత్వం విధించే పన్ను అని చెప్తాం. మరి అదేవిధంగా మనకి ఏమీనంటే సంపద పన్ను అంటాం. సంపద పన్ను అంటాం. వెల్త్ ట్యాక్స్. అదేవిధంగా బహుమతి పన్ను అంటాం. బహుమతి పన్ను అని చెప్తున్నాం. గిఫ్ట్ ట్యాక్స్. అదేవిధంగా మనకి వ్యయంపై పన్ను అని కూడా చెప్పవచ్చు. ఎక్స్పెండిచర్ ట్యాక్స్. ఇలాంటివన్నీ ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణలుగా మనం చెప్తున్నాం. మరి ప్రత్యక్ష పన్ను మనం అవగాహన చేసుకున్న తర్వాత పరోక్ష పన్నును ఏ విధంగా అవగాహన చేసుకోవాలి అంటే ప్రత్యక్ష పన్నుకు ఆపోజిట్గా మనం అవగాహన చేసుకుంటే సరిపోతుంది. అంటే ట్యాక్స్ నాట్ ట్రాన్స్ఫరబుల్ అంటున్నాం డైరెక్ట్ ట్యాక్స్లో. ట్యాక్స్ ట్రాన్స్ఫరబుల్ అంటాం. దాన్ని మనం ఏమంటాం? ఇండైరెక్ట్ ట్యాక్స్. అంటే పన్ను యొక్క తొలి భారం ఒకరిపైన ఉంటుంది, అంతిమ భారం తుది భారం మరొకరిపైన ఉంటుంది. అంటే ప్రభుత్వం పన్ను ఒకరిపైన విధిస్తే వసూలు చేసేది మాత్రం మరొకరిపైన. అలాంటి పన్నును మనం ఏమంటామంటే పరోక్ష పన్ను అని చెప్తున్నాం. మరి పరోక్ష పన్ను అనేటప్పుడు మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థలో అమల్లో ఉన్నటువంటి పన్నుగా జిఎస్టీని తీసుకోవచ్చు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని మనం తీసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్గా. అంటే ఇక్కడ ఏమిటంటే ఉత్పత్తి సంస్థల యజమానుల పైన ప్రభుత్వం పన్ను విధిస్తున్నది. ఆ ఉత్పత్తి సంస్థల యజమానుల యొక్క ఖర్చులు పెరగడం వలన ఆ పన్ను భారాన్ని వస్తు సేవల యొక్క ధరలలో కలుపుతున్నారు. మరి వస్తు సేవల యొక్క ధరలలో వాళ్ళు ఆ పన్ను యొక్క భారాన్ని కలపడం వలన వస్తువుల యొక్క ధరలు పెరిగిపోయినాయి. అంటే భారత ప్రభుత్వం విధించినటువంటి పన్నును సంస్థలు తమ వ్యయం పెరిగిందని భావించి వస్తువుల యొక్క ధరలలో కలపడం వలన అక్కడ ఏమైంది అంటే వస్తువుల ధరలు పెరిగి పన్ను యొక్క తొలి భారం ఉత్పత్తి సంస్థ యజమాని పైన ఉంది, అంతిమ భారం వినియోగదారుని పైన ఉంది. అందుకే దీన్ని ట్యాక్స్ ట్రాన్స్ఫరబుల్ అని చెప్తా అనమాట. సో ఇక్కడ మనకి పరోక్ష పన్నులకు ఉదాహరణ అంటే మనం ఈ రోజు ఉన్నటువంటి జిఎస్టీ కాకుండా అంతకు మునుపు ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనం గమనిస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం ఏం చెప్పవచ్చు అంటే సేవల పన్ను అంటాం, సర్వీస్ ట్యాక్స్ అని చెప్తాం. అదేవిధంగా ఎక్సైజ్ ట్యాక్స్ అంటాం. ఎక్సైజ్ పన్ను అంటామంట. ఎక్సైజ్ పన్ను అంటే వస్తువుల ఉత్పత్తి పైన పన్ను అనేది దీని అర్థం అంట. ప్రొడక్షన్ ట్యాక్స్ అంటాం. ఉత్పత్తి పన్ను అని చెప్తాం. ఇది వస్తువుల పైన విధించే పన్ను, ఇది సేవల పైన విధించే పన్ను. ఈరోజు ఈ రెండు కలిపే ఒక పెద్ద పన్నుగా ఏం చెప్తున్నాం? జిఎస్టీ చెప్తున్నాం. అంటే మనకి పరోక్ష పన్నులలో అతిపెద్ద పన్ను ఏది అంటే జిఎస్టీ అనేది మనం అర్థం చేసుకుంటే. మరి జిఎస్టీ కంటే ముందు ఇంకా మనకి ఏం పన్నులు ఉండేటివి అనేది మనం గమనిస్తే వ్యాట్, విలువ ఆధారిత పన్ను అంటాం. విలువ ఆధారిత పన్ను అంటాం. వ్యాట్ అనేది మనకు ఉంది అనమాట. సో మళ్ళీ తర్వాత మనకి ఏమి అమల్లోకి వచ్చింది? జిఎస్టీ అనేది అమల్లోకి వచ్చింది. 2017 సంవత్సరం జూలై 1వ తారీఖున మనకి జిఎస్టీ అనేది అమల్లోకి వచ్చింది అని తీసుకుంటే ఓకే చెప్తే. మరి జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పై పన్నులు ఏవి లేవు. అంటే ఆ పన్నులన్నీ విలీనం చేసి జిఎస్టీని ఏర్పాటు చేయడం జరిగింది అనేది మనం గమనిస్తే, జిఎస్టీ అమల్లోకి వచ్చింది అనేది మనం గమనిస్తే. మరి ఇది కాకుండా మనం ఏమి చెప్పవచ్చు అంటే కస్టమ్స్ ట్యాక్స్ అంటాం. కస్టమ్స్ ట్యాక్స్, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ట్యాక్స్ అంటారు దీన్నే. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ట్యాక్స్ ఎగుమతి దిగుమతుల పైన విధించే పన్ను అని కూడా అంటాం అనమాట. ఓకే, జిఎస్టీ అమల్లోకి వచ్చినా ఇది కొనసాగుతున్నది అనేది మనం అర్థం చేసుకోవాలా. ఎందుకంటే తయారైనటువంటి వస్తువులను మనం వినియోగించుకోగా మిగిలిన వస్తువులను ప్రపంచంలో ఇతర దేశాలకు ఎగుమతి చేయవచ్చు. అదేవిధంగా మనం
ఏవైనా వస్తువులు కొరతగా కలిగి ఉంటే దేశంలో ఆ వస్తువులను మనం ఇతర దేశాల నుంచి దిగుమతి కూడా చేసుకోవచ్చు. సో ఆ ఎగుమతి దిగుమతులపైన విధించే పన్నును మనం కస్టమ్స్ ట్యాక్స్ అంటాం అన్నమాట. ఓకే, ఈ విధంగా. సో ఇక్కడ మనకి ఏమంటే ప్రత్యక్ష పన్నులు అంటే ఏమేమి ఉంటాయి, పరోక్ష పన్నులు అంటే ఏమేమి ఉంటాయి అనేది మనం గమనిస్తే, ఈరోజు భారత ప్రభుత్వానికి అత్యంత ఆదాయాన్ని చేకూరుస్తూ పెడుతున్నటువంటి ప్రత్యక్ష పన్నులు అనేటప్పుడు మనం వ్యక్తిగత ఆదాయపు పన్ను మరియు కార్పొరేషన్ పన్ను అని చెప్పవచ్చు. అదేవిధంగా భారత ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని చేకూర్చి పెడుతున్నటువంటి పరోక్ష పన్ను ఏది అని అంటే జిఎస్టి అని చెప్తున్నాం. ఓకే, జిఎస్టి మనకి వ్యక్తిగత ఆదాయ పన్ను, అదేవిధంగా కార్పొరేట్ పన్ను, అదేవిధంగా జిఎస్టి, ఇవి తీసుకుంటే ఈ 3 పన్నులు మాత్రమే భారత ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో మోర్ దాన్ 50% కలిగి ఉన్నాయి. ఓకే, ఎంత శాతం? 50% కంటే ఎక్కువ. సే ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్గా మనం తీసుకుంటే 18 అని తీసుకోవచ్చు. యావరేజ్ కొంత అటు ఇటు వస్తూ ఉంటుంది అనమాట. అంటే మనకి ఈ విధంగా మనకి అంటే 18% ఈ 3 పన్నులే తీసుకుంటే అని చెప్తున్నాం. అంటే పర్ఫెక్ట్ అని కాదు, ఒక ఐడియా కోసం చెప్తున్నా అంతేనమాట. ఓకే, అలా 50% అనేది ఇవే సుమారు కలిగి ఉన్నాయి అనేది మనం గమనిస్తే అనమాట. సరే, మరి ఇలా పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని అంతా ప్రభుత్వం తీసుకుంటున్నది. మరి ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కాకుండా పన్నేతర ఆదాయం అనేది కూడా ఉంది ప్రభుత్వానికి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటాం దీన్నే. పన్నేతర ఆదాయం అంటే పన్నులు కాకుండా వసూలు చేసే లేదా సేకరించే ఆదాయం అని చెప్తాం. అవి వెరీ ఇంపార్టెంట్గా మనం ఏమంటే ఫీజులు అంటాం. ఫీజెస్ అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కావచ్చు వసూలు చేసే ఛార్జెస్ అన్నీ మనం ఫీజెస్గా మనం చెప్తాం. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంగా మనం చెప్తాం అన్నమాట. అదేవిధంగా జరిమానా అంటాం. ఫైన్స్, జరిమానాల ద్వారా వచ్చేది అనమాట. అంటే ప్రభుత్వం జరిమానాలను విధించి వసూలు చేసే ఆదాయం అంతా పన్నేతర ఆదాయం కింద చెప్తాం. అంటే అందరూ చెల్లించరు. అది ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను చేశారో వారే ఈ జరిమానాను చెల్లిస్తున్నారు. అందరూ తప్పనిసరిగా చెల్లించాల్సినదైతే అది ఏమై ఉండేది, పన్ను అయి ఉండేది. ఇది కొంతమంది మాత్రమే దీని పరిధికి వచ్చినారు కాబట్టి అది జరిమానా అని చెప్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఉదాహరణకు మనకి ట్రాఫిక్లో సిగ్నల్స్ని ఓవర్కమ్ చేసిపోవడం కావచ్చు, లేదా మనం ఏమైనా పేమెంట్స్లో బిల్లులు చెల్లించాల్సి ఉంటే ఆ బిల్లులను ఆలస్యంగా చెల్లించినప్పుడు ప్రభుత్వం విధించేది అని చెప్తున్నాయి. లైక్ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మనం తీసుకుంటాం అనమాట. ఓకే, అలాంటివి. అదేవిధంగా జప్తులు అంటాం. అంటే మనం ఏవైనా రుణాలను తీసుకుంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి అనుకోండి, ఆ ప్రభుత్వ రంగ బ్యాంకులకు మనం తీసుకున్నటువంటి రుణాలను సకాలంలో చెల్లించకుండా ఉంటే మనకి మన ఆస్తులను మనం తాకట్టు పెట్టి మనం రుణాలను తీసుకుంటాం కాబట్టి ఆ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం అని చెప్తున్నమాట. ఓకే, అది జప్తులు అని అంటే. అదేవిధంగా మనకి హెడ్షీట్స్ అంటాం. హెడ్షీట్స్ ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా హెడ్షీట్స్. అది హెడ్షీట్స్ అంటే ఏమిటంటే ఒక వ్యక్తి తన ఆస్తికి సంబంధించి ఎలాంటి వీలునామా వ్రాయకుండా మరణిస్తే ఆ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం. ఒక వ్యక్తి తన ఆస్తికి సంబంధించి ఎలాంటి వీలునామా రాయకపోతే, అయితే వాళ్ళకి వారసులు లేకపోతే, ఆ వ్యక్తికి వారసులు లేకపోతే మాత్రమే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. వారసులు ఉన్నప్పుడు కాదనమాట. ఓకే, వారసులు లేకోకుండా ఉన్నప్పుడు మాత్రమే అని చెప్తాం. లైక్ బాబాస్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు, మెజారిటీగా అంతే అనమాట. ఓకే, సరే. అదేవిధంగా మనకి ముఖ్యంగా ఏమంటే ప్రభుత్వ రంగ సంస్థల ఉత్పత్తుల ధరలు పెంచడం. ప్రభుత్వ రంగ సంస్థల ఉత్పత్తుల ధరలు పెంచడం అని చెప్తున్నాం. అంటే పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అనేటివి ఉంటాయి. ఇవి ప్రొడక్షన్ చేస్తున్నాయి. వాటి యొక్క ఉత్పత్తుల యొక్క ధరలను పెంచితే ప్రభుత్వానికి ఆదాయమే. ఆ ఆదాయాన్ని మనం ఏమనాలి, పన్నేతర ఆదాయం అని చెప్తాం అన్నమాట. ఓకే,
తర్వాత వచ్చేసి ప్రభుత్వ ఆస్తులను విక్రయించగా వచ్చే ఆదాయం. ప్రభుత్వ ఆస్తులను విక్రయించగా వచ్చే ఆదాయం అంటే గవర్నమెంట్ అసెట్స్ అనేది గవర్నమెంట్ అనేది విక్రయిస్తే దీన్ని ఏమని చెప్తామంటే ముఖ్యంగా మనం ఏమని చెప్పవచ్చు అంటే ప్రైవేటైజేషన్ అని చెప్పవచ్చు. ఇంకా మనకి బడ్జెట్లో దీనికి ఏ పదాన్ని ఉపయోగిస్తామంటే డిజిన్వెస్ట్మెంట్స్ అని చెప్తాం. పెట్టుబడుల ఉపసంహరణ అంటే ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్నటువంటి పెట్టుబడులను విత్డ్రా చేసుకోవడం. అప్పుడు విత్డ్రా చేసుకుంటే ఎవరికి ఇచ్చినట్టు? అది ప్రైవేట్ వ్యక్తులకు, ఇతర వ్యక్తులకు ఇచ్చినట్లు. అప్పుడు ప్రభుత్వానికి ఏమొస్తుంది? డబ్బు వస్తుంది. ఆ డబ్బును మనం ఏమంటున్నాం? పన్నేతర ఆదాయం అని చెప్తున్నాం. అదేవిధంగా కరెన్సీ ముద్రణ అంటాం. కరెన్సీ నోట్ల ముద్రణ అంటాం. ఇష్యూ న్యూ కరెన్సీ అని చెప్తా ఉంటాం. మరి కరెన్సీ నోట్లను ఎవరు ముద్రిస్తారు అంటే మెజారిటీ కరెన్సీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 2 రూపాయల నోటు నుంచి ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి 500 రూపాయల నోటు వరకు మనం తీసుకుంటే ఈ నోట్లన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించి చలామణి చేస్తుంది. కాబట్టి ఈ నోట్ల పైన ఎవరి సంతకం ఉంటుంది అంటే ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా కరెన్సీ నోట్ల ముద్ర అంటే కరెన్సీని ముద్రిస్తే అదంతా ఏం ఆదాయం కిందకి వస్తుంది? పన్నేతర ఆదాయం కిందకి వస్తుంది అనేది మనం గమనిస్తే ఈ విధంగా మనకి సొంత పన్నుల నుంచి రాబడి వస్తుంది, పన్నేతర ఆదాయం నుంచి వస్తుంది. దీన్ని అంతటినీ ప్రభుత్వం ఏం చేయాలి అని అంటే ఖర్చు చేయాలి. దాన్నే ప్రభుత్వ వ్యయం అంటాం. ప్రభుత్వం ఖర్చు చేసినప్పుడు సాంప్రదాయ విధులను నిర్వహించడానికి ఖర్చు చేస్తుంది. ప్రస్తుతం ఆధునిక విధులను నిర్వహించడానికి కూడా ఖర్చు చేస్తున్నది. సాంప్రదాయ విధులు అని అంటే ఇక్కడ ఏం లేదు, ప్రభుత్వాలు కొలువు తీరినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు చేసే ఖర్చులే సాంప్రదాయ విధుల కోసం చేసే ఖర్చు అని చెప్తాం. అంటే రోడ్లు వేయించడం కావచ్చు, వంతెనలు నిర్మించడం కావచ్చు, విద్యాలయాలను, వైద్యశాలలను, ప్రభుత్వ పరిపాలనను కొనసాగించడానికి ఇలాంటి వాటి కోసం అంతా కూడా చేసే ఖర్చులు అని చెప్తాం అన్నమాట. దాన్ని మనం సాంప్రదాయ విధులు నిర్వహించడానికి అని చెప్తున్నాం. మరి ప్రభుత్వం సాంప్రదాయ విధులను నిర్వహించడంతో పాటు ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నది అంటే సంక్షేమ విధులను నిర్వహిస్తున్నది. అంటే కేంద్ర ప్రభుత్వం కానీ దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సంక్షేమ పథకాల అమలు కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి అనేది మనం గమనిస్తే మరి ఇక్కడ ప్రభుత్వ వ్యయాన్ని తిరిగి 2 రకాలుగా చెప్తాం. ఒకటి వచ్చేసి మనకి ఏమేనంటే ఇంపార్టెంట్గా రెవెన్యూ వ్యయం, రెవెన్యూ వ్యయం అంటాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని దాని అర్థం. సెకండ్ వన్ వచ్చేసి మూలధన వ్యయం, మూలధన వ్యయం అంటాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం అన్నమాట. రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మనకి భారత ప్రభుత్వ వ్యయాన్ని తీసుకున్న బడ్జెట్లలో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల వ్యయాలను మనం బడ్జెట్లో గమనించిన రెవెన్యూ వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది, మూలధన వ్యయం అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకు రెవెన్యూ వ్యయం పెరిగిపోతున్నది రోజు రోజుకి కేంద్ర బడ్జెట్లో, రాష్ట్రాల బడ్జెట్లో అంటే ఆధునిక విధులు అయినటువంటి సంక్షేమ విధులను నిర్వహించడానికి ప్రభుత్వాలు పెద్దపీట వేయడం మాత్రమే. అందుకని చెప్పి రెవెన్యూ వ్యయం పెరిగిపోతున్నది. 2047 సంవత్సరానికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశాలలో ఉండాలనేది భారత ప్రభుత్వం యొక్క విజన్. ఇండియా అట్ 100 అంటాం. మరి ఆ రోజుకి భారత ప్రభుత్వం అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో ఉండాలి అని అంటే భారత బడ్జెట్ల స్వరూపంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నాయి క్రమేణా అని అంటే రెవెన్యూ వ్యయాన్ని క్రమేణా తగ్గిస్తూ బడ్జెట్లలో మూలధన వ్యయాన్ని క్రమేణా పెంచడం మనం గమనిస్తున్నాం. ప్రస్తుత బడ్జెట్లో కూడా మనం గమనిస్తే ఏమిటంటే సుమారు 11.21 లక్షల కోట్ల మూలధనం వ్యయం అనేది భారత ప్రభుత్వం చేస్తున్నది అని. వీటన్నింటి ద్వారా ఏం చేయాలని భారత ప్రభుత్వం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది దేశంలో చేయాలి. అంటే రహదారులను నిర్మించాలి మంచిగా, అదేవిధంగా ఎయిర్వేస్ కావచ్చు, అదేవిధంగా పోర్టులు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఇలాంటివన్నీ బాగా అభివృద్ధి చేస్తే అంటే గవర్నమెంట్ అసెట్స్ అనేది మనం పెంచుకోగలిగితే
భవిష్యత్తులో మనకి ఎన్నో అవకాశాలు వస్తాయి. అదేవిధంగా ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటే ఎఫ్డిఐలను మనం అట్రాక్ట్ చేయవచ్చు దేశంలోకి. అంటే మన పెట్టుబడులతో పాటు విదేశీ పెట్టుబడులు అనేవి భారతదేశంలోకి వస్తే మనం త్వరితగతిన ఇంకా అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుందనే ఒక ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఇంక్రీజ్ చేసే క్రమంలో ఏమని చెప్తున్నది అంటే, భారతదేశం మొత్తం మీద 11 పారిశ్రామిక కారిడార్లను నిర్మించబోతున్నాం. ఇవి పూర్తి అయితే భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి వెళ్ళడానికి ఎంతో మార్గం ఏర్పడుతుందని భారత ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో ఈ 11లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండానే 3 పారిశ్రామిక కారిడార్లు నిర్మించబోతున్నారు. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక కారిడార్ అనేటువంటి వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అంటాం. ఇది సుమారు 1000 కిలోమీటర్లు. ఈ 1000 కిలోమీటర్లలో కూడా 800 కిలోమీటర్లు ఏకంగా తీరరేఖ అనేది ఉందన్నమాట, కోస్టల్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ ఈ కారిడార్ నిర్మించే క్రమంలో అంటే 6 వరుసల రహదారులతో పాటుగా ఇరువైపున, అంటే ఆ కారిడార్కి ఇరువైపున పోర్టులను నిర్మించడం, ఎయిర్పోర్టులు నిర్మించడం, ఇవన్నీ భారత ప్రభుత్వం చేయాలని ఆల్రెడీ వీటికి పనులు మొదలుపెట్టింది. కాబట్టి ఇక్కడ ఏమంటే ఇవన్నీ పూర్తి అయితే ప్రపంచ దేశాలు వ్యాపార నిమిత్తం భారతదేశంలోకి ప్రవేశించే తూర్పు ద్వారం అవుతుందన్నమాట ఈ తీరరేఖ పూర్తి అవుతాయి. సో మనకి ఎంతో ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేది చాలా ఈజీ అయిపోతాయి. అందుకని చెప్పి చాలా మంచిది అనే ఒక ఉద్దేశంతో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నాయి. ప్రభుత్వాలు క్రమేణా ఈ సంక్షేమాన్ని తగ్గిస్తూ ఈ అభివృద్ధి పరమైనటువంటి మూలధన వ్యయాన్ని పెంచితే దేశంలో అయినా రాష్ట్రంలో అయినా త్వరితగతిన మనం అభివృద్ధి సాధించడానికి ఎంతైనా అవకాశాలు ఉంటాయనేది మనం గమనించాలి. సరే, ఇలా రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం అనేది ఉన్నాయి. 2017-18 బడ్జెట్ వరకు వీటిని మళ్ళీ ఏమని పిలిచేవాళ్ళు అంటే ప్రణాళిక రెవెన్యూ వ్యయం, ప్రణాళికేతర రెవెన్యూ వ్యయం అని, ప్రణాళిక మూలధన వ్యయం, ప్రణాళికేతర మూలధన వ్యయం అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు బడ్జెట్లలో ప్రణాళికేతర, ప్లాన్డ్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్కి ఇంపార్టెంట్ లేదు అనేది మనం గమనిస్తే, మరి ఇలా భారత ప్రభుత్వం పన్నుల ద్వారా, పన్నేతర మార్గాల ద్వారా రాబడిని సేకరిస్తే ఈ రాబడినంతా ఇలా ఖర్చు చేస్తున్నది అనేది మనం గమనిస్తే, మరి రాబడినంతా ఇలా ఖర్చు చేస్తున్నది, ఇలా ఖర్చు చేసేటప్పుడు ఏమైంది అంటే ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ముఖ్యంగా ఏమీనంటే ప్రభుత్వాలకు వచ్చే రాబడి కంటే ప్రభుత్వాలు చేసే వ్యయమే ఎక్కువ అవుతున్నది. అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ గ్రేటర్ దాన్ గవర్నమెంట్ రెవెన్యూ అనేది మనం గమనిస్తే, మరి ఇప్పుడు ప్రభుత్వాలు తప్పనిసరిగా ఏం చేయాల్సి వస్తున్నదంటే రుణాలను చేయాల్సి వస్తున్నది అని చెప్తున్నాం. మరి ఈ ప్రభుత్వాలు చేసే రుణాలనే మనం ఏమంటామంటే, ఒకటి స్వదేశీ రుణాలు అంటాం అన్నమాట, ఇంటర్నల్ డెప్ట్స్ అని చెప్తామట. ఇంటర్నల్ డెట్స్ అంటే ఇక్కడేమి అంతర్గత రుణాలు అనేది అర్థం. దేశంలోని వ్యక్తులు, దేశంలోని సంస్థలు, దేశంలోని బ్యాంకుల ద్వారా రుణాలను తీసుకుంటే వాటిని స్వదేశీ రుణాలు అని చెప్తామన్నమాట. అదేవిధంగా విదేశీ రుణాలు అంటామన్నమాట, ఎక్స్టర్నల్ డెట్స్, బహిర్గత రుణాలు అంటాం వీటిని. అంటే విదేశీ వ్యక్తులు, విదేశీ సంస్థలు, విదేశీ బ్యాంకులు ద్వారా మనం రుణాలను తీసుకోవడం. ఇక్కడ విదేశాల నుంచి రుణాలను తీసుకోవచ్చు మరియు సహాయం కూడా తీసుకోవచ్చు. అంటే విదేశీ రుణాలు, లోన్స్, ఫారిన్ లోన్స్. అదేవిధంగా విదేశాల నుంచి సహాయం తీసుకుంటే దాన్ని ఏమంటామంటే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటారు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ సహాయం అంటే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ తీసుకుంటే భవిష్యత్తులో తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు. అదే విదేశాల నుంచి రుణాలను తీసుకుంటే మనం ఆ రుణాలను, వాటికి వడ్డీని తిరిగి చెల్లించాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవస్థ పైన రుణభారం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ రుణభారం ఏర్పడడంతో పాటు సకాలంలో ఈ రుణాలను తిరిగి చెల్లించకపోతే భారతదేశ ప్రతిష్ట ప్రపంచ దేశాలలో దెబ్బతినడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థిక నిపుణులు ఏం చెప్తున్నారంటే రుణాలను చేయాల్సి వచ్చినప్పుడు స్వదేశీ రుణాలనే చేసుకుంటే ఉత్తమం, విదేశీ రుణాలను చేసుకోకపోతే మనకి మంచిది అని చెప్తున్నారు. మరి ఇది కాకుండా ఇంకా ఏం చేస్తారంటే లోటు ద్రవ్య విధానం అంటాం, లోటు ద్రవ్యం అంటామంట.
డెఫిసిట్ ఫైనాన్స్ అంటాం దీన్నే, డెఫిసిట్ ఫైనాన్స్. అంటే ఇక్కడ బడ్జెట్లలో మనం ఏం చేస్తున్నాం, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ప్రభుత్వం చేసే వ్యయం రెండు టాలీ కానప్పుడు, అనగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే ప్రభుత్వం చేసే వ్యయం ఎక్కువైనప్పుడు ప్రభుత్వాలు తప్పనిసరిగా రుణాలను చేస్తున్నాయి. ముఖ్యంగా ఆర్బీఐతో రుణాలను చేసి బడ్జెట్ని ప్రవేశపెట్టడం ఇలాంటివి చేస్తున్నాయి. దీనివల్ల ఎకానమీలో ద్రవ్య సప్లై అనేది పెరిగిపోతున్నది. పెరిగిపోయినటువంటి ద్రవ్య సప్లై వలన ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవలకు డిమాండ్ పెరుగుతున్నది. వస్తు సేవలకు డిమాండ్ పెరిగి ఉత్పత్తి సంస్థల యజమానులు వాటి ధరలను పెంచడం వల్ల ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అనేది సంభవిస్తున్నది. కాబట్టి లోటు ద్రవ్య విధానం అనేది కూడా మంచిది కాదు అనేది మనం గమనిస్తే అన్నమాట. సో ఇక్కడ మనం ఏమి ప్రభుత్వ విత్తము అనేది మనకి ఏం తెలియజేస్తున్నది అంటే, ఇవన్నీ అంశాలు తెలుసుకుంటే మనం ఏం తెలుసుకున్నట్లు అంటే, బడ్జెట్ అంటే రీసెంట్ బడ్జెట్లను మనం ఎలా చదవాలి అనేది ఇదంతా అనమాట. అంటే బడ్జెట్ అంటే ఏమిటి, ఆ బడ్జెట్లో మనం ఏం చెప్తున్నాం, బడ్జెట్ అనేది ఏమి ఒక పట్టిక ఏం తెలియజేస్తున్నది, రాబో సంవత్సరం ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ప్రభుత్వం చేయబోయే వ్యయాలను గురించి తెలియజేస్తున్నది. అదే బడ్జెట్ అని అంటే. మరి కాబట్టి ఈ బడ్జెట్కి సంబంధించిన సమాచారం అంతా తెలుసుకోవాలంటే ప్రభుత్వ విత్తం అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ప్రభుత్వానికి ఆదాయ వనరులు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం ఖర్చులు ఏ విధంగా చేస్తున్నాయి అని తెలియజేసేదే బడ్జెట్ కాబట్టి అనమాట. సో మనం ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి ఈ వీడియోలు అన్నీ కూడా మనం చేయాల్సి వస్తుంది సపరేట్గా. ఇప్పుడు మనకి ఏమిటంటే ప్రభుత్వ విత్త శాస్త్రం అంటే ఏమిటి, ప్రభుత్వ విత్తం అంటే ఏమిటి, ఇది భారత ప్రభుత్వానికి దేశంలోని రాష్ట్రాలకు ఏ విధంగా ఆదాయాన్ని చేకూర్చి పెడుతున్నది, ఏ విధంగా వ్యయాలు అవుతున్నాయి, ఆదాయ వ్యయాలు సమానం కానప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది దీని యొక్క ఉద్దేశం.